నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఆరవ శ్రీధర్ గారికి సంబంధించి ప్రస్తుతం అయితే అంటే రోజుకు ఒక డైలీ సీరియల్ లాగా 500కి పైగా దాదాపు వీడియోలు ఉన్నాయని ఆవిడ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు తను అప్ స్కాండ్ లో ఉన్నారు అనే వార్త వినిపిస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే శ్రీధర్ కూడా అప్ స్కాండ్ లో ఉన్నాడు అని అంటున్నారు. సో ఏది వాస్తవం యాక్చువల్ గాను? ఆమె ఎందుకు అప్ స్కాండ్ లోకి వెళ్ళింది? అండ్ పాత కేసెస్ ఏవో బయటకు వస్తూ ఉన్నాయి మొత్తం తవ్వే కొద్దీ. పెళ్లిళ్ళు, రిలేషన్స్ ఇవన్నీ కూడా పూర్తిగా ఆమె మొత్తం ఏదో ఈ స్టాటిస్టిక్స్ లాగా అన్ని తీస్తూ ఉన్నారు బయటకు ఒకటి ఒకటి. సో అసలు ఓవరాల్ గా ఇప్పుడు ఎట్లా ఉంది కండిషన్? అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇది జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ప్రవర్తించిన తీరు, అలాగే ఆయన మీద అభియోగం వేసిన ఆ మహిళ. సో ఈ రెండు కూడా మ్యాచ్ అవ్వకపోవడం వలన ప్రజలకు ఒక రకమైన పార్టీ మీద కానీ గవర్నమెంట్ మీద కానీ ఒక అభద్రతా భావము, ఒక అయిష్టము, ఒక ఒక చిల్లరతనంగా కనిపిస్తుంది. వాళ్ళు ఎట్లా తీసుకోవాలి? విలువలనే పోయినాయి కాదండి, పార్టీ ఏం చేస్తుందండి? ఇది వ్యక్తిగతాలు కదా. పార్టీ సస్పెండ్ చేసింది కదా, వివరణ అడిగింది. ఎందుకంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరి మోరల్స్ వాళ్ళవి, ఎవరికి వాడు ఆలోచించుకోవాలి. మీరు రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే నీతి తప్పకూడదు కదా. నీతి తప్పాడు అంటేనే, ఇప్పుడు ఒక వల వేశాక వలలో మీరు ఎందుకు ఇరుక్కున్నారు ఫస్ట్? ఇప్పుడు మీరు అన్నారు అమ్మాయి ఎందుకు అప్స్కాండ్ అయిందని. ఇప్పుడు రెండోసారి ఆ అమ్మాయి మీద అంటే నాన్ అవైలబుల్ వారంట్ ఏదో ఇచ్చినట్టున్నారు మళ్ళీ అరెస్ట్ చేయడానికని. సో అందుకని తప్పించుకుంది. ఇంకొకటి ఏంటి, ఆవిడ నిజంగా అరవ శ్రీధర్ తోటి అంటే నిజంగా ప్రేమించుంటే ఆవిడకి ఇంకా వేరే ఏ ఇంటెన్షన్స్ లేకుండా ఆవిడ వాళ్ళు ఎందుకు పారిపోతుంది? అసలు ఇన్ని వీడియోలు ఎందుకు రిలీజ్ చేస్తుంది? 500 వినండి, అదే 500 వీడియోలు అంటున్నారు. అసలు ఒక అంటే సజావుగా కుటుంబంలో ఉండాలి అనుకునే వ్యక్తి, ఒక వ్యక్తితో జీవితం గడపాలనుకునే వ్యక్తి అసలు మామూలు ఫోటో కూడా ఒప్పుకోరు. అవును, అంటే బెడ్రూమ్ లో అంటాం. ఎస్ మ్యామ్, వ్యాలిడ్ పాయింట్ కదా. ఇప్పుడు మనం అసలు పూర్వం అయితే అతను ముట్టుకోవడానికి భయపడి వచ్చేవాళ్ళు బయట కూడా. కానీ ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు అన్ని మారిపోయాయి. సరే రారా పోరా, వాడి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, వాడు ఏమైనా చేస్తాడు, అది వాళ్ళ ఇష్టాలు అంతే. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు మాయమైపోయారు వీణ? ఎందుకంటే ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు అరవ శ్రీధరు సరే అతను ఆ అమ్మాయితో ఇరుక్కున్నాడు. ఇరుక్కున్నాక ఇవాళ అమ్మాయి మొత్తం మీరు చూసుకుంటే గత చరిత్ర, ఫస్ట్ ఎవరో భవానీ శంకర్ని పెళ్లి చేసుకుని వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టాక కేసు సరైన ఆధారాలు లేక ఆ భవానీ శంకర్ని వాళ్ళ తమ్ముడిని ఇద్దరిని కోర్టు వదిలేసింది, ఈ అమ్మాయిదే తప్పని. తర్వాత ఈ అమ్మాయితో ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా ఫస్ట్ ఆ నాగముని రెడ్డి, అంటే ఇంతకు ముందున్న భర్త మరి ఎవరో నాకు తెలియదు, అంటే భర్తగానే భావిద్దాము. అయితే అతనితోటి ఫేస్బుక్ లో పరిచయమై 2 ఏళ్ళు అయింది. మరి 3 ఏళ్ల కొడుకున్నాడు, ఇది మనకు తెలియదు. అదొకటి. తర్వాత ఇప్పుడు ఈ నాగముని రెడ్డితో ఉండగానే మళ్ళా ఫేస్బుక్ లో ఈ అరవ శ్రీధర్ని ఆవిడ పరిచయం చేస్తుంది ఆవిడే. కాబట్టి ఇప్పుడు అరవ శ్రీధర్ అనే అతను బకరా అయ్యాడు. ఓకే, ఖచ్చితంగా. తర్వాత అంటే హ్యూమన్ యాంగిల్ లో చూస్తే అలా అనిపిస్తుంది. ఇప్పుడు 5 అబార్షన్స్. ఓకే, అసలు వీళ్ళిద్దరు భార్యాభర్తలు కానప్పుడు ఏ హాస్పిటల్ యాక్సెప్ట్ చేస్తుంది? అవును, ఒక అబార్షన్ కే కుదరదు. అంటే కొన్నిసార్లు దొంగతనంగా చేసుకోవాలి తప్ప అఫీషియల్ గా ఇలాంటివి ఎవడు ఒప్పుకోరు. అవును, 5 సార్లు అనేది ఏ హాస్పిటల్ చేస్తుంది? దట్ రిస్క్ కదా మేడం. రిస్క్ ఎన్నో మంత్ లో చేశారు. అదే ప్రాణాలకి రిస్క్. అసలు అది లీగల్ గా చేయొచ్చా చేయకూడదు? ఏ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చూసాక మీకు నిన్న శ్యామల కూడా అందులో ఉంది అని అంటున్నారు. అంటే ఆడియోస్ లీక్ అయినాయి, చాలా క్లియర్ గా మాట్లాడారు. మనం చేద్దాము చూద్దాము. అదే అందుకని ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఈ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? వైసీపీ నుంచి. మనం ముందే చెప్పాం. అవును, వైసీపీ స్క్రిప్ట్, వైసీపీ ఏమంటారు సినిమా, ఇక్కడ ఇంప్లిమెంట్. అంటే ఇప్పుడు మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జనసేన వాళ్ళు ఎస్పెషల్లీ ఏం ఆలోచించాలంటే, ఏ మహిళ మాట్లాడినా వాళ్ళ మూలాలు కనుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళు జనసేనని ఎలాగా తెలుగుదేశం నుంచి విడగొట్టాలి, ఈ ఒక్క ఎజెండాతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జనసేన మీద బురద జల్లాలి, కూటమిని విడగొట్టాలి.
ఆ విచ్ఛిన్నం చేయడం మీదే వాళ్ళ దృష్టి ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. మన విజయసాయి రెడ్డి కూడా అదే దాని మీదే ఎంఫసైజ్ చేశాడు. మీరు మళ్ళా నన్ను తీసుకోండి, మీ క్వార్టరీ అంతా పక్కకు పెట్టండి జగన్మోహన్ రెడ్డి, నేనే వాళ్ళని విడగొట్టగలను, నా దగ్గర స్ట్రాటజీ ఉంది అని చెప్పాడు కదా. సో ఈ పనికి మాలిన స్ట్రాటజీలు వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జనసేనకి ఇది ఒక పెద్ద గుణపాఠం. ప్రజలు ఏమనుకుంటారు ఏమనుకోరు పక్కన పెడితే, అసలు ఇట్లాగ ఒక్కొక్క ఎమ్మెల్యే ఇలాగ ఎవరికైనా వాళ్ళకి నచ్చినట్టు ప్రజల పని వదిలేసి ఎన్ని అవర్స్ దీని మీద వెచ్చిస్తే మనకు కూడా పని లేదా? ఇప్పుడు ఈ పనికి మాలిన విషయాలు మనం మాట్లాడాల్సి వస్తుంది. అసలు అంటే ఆడవాళ్ళు ఈ మధ్య కాలంలో ఎందుకు ఇలా అయిపోతున్నారు? మ్యామ్ మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఒక అధికారి ఇలా చేసినప్పుడు ఇన్ని రకాల తప్పులు చేస్తే ఇప్పుడు సామాన్య జనం అట్లాగే మారితే సమాజం మొత్తం ఇలాగే మారితే రోజు ఇవే ఇష్యూస్ జరిగితే అసలు కుటుంబ విలువలు లేకపోతే పద్ధతులు ఇవన్నీ ఉండకూడదని కదా. మీరు సంస్కృతి సంప్రదాయాలు చెప్పకండి, మీకు ఎక్కడున్నాయి సంప్రదాయాలు ఏంటి, మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారు, ఏ యుగంలో ఉన్నారు, ఏ యుగంలో ఉంది, ఇన్ని ప్రశ్నలు కదా మనకి. ఇప్పుడు ఏ యుగంలో ఉందో లేదో మీరు నేను వెళ్ళి చూడం, నిన్నటిది కాదు, మనం అప్పటిది ఇప్పటితో కంపేర్ చేస్తామా, అప్పటితో కంపేర్ చేస్తామా? అవును. అంటే మామూలుగా పరిశోధన అనేది ఎట్లా చేస్తాం మనం, అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది, మార్పు ఏంటి చెప్తాం, అంతేగాని ఇప్పటి దాన్ని తీసుకెళ్ళి అప్పటితో పోల్చాం కదా. సాధారణంగా అంటే ఒక పరిశోధక విద్యార్థినిగా నేను చెప్పేది అది నాకు తెలుసున్నది. కాబట్టి ఇవాళ సొసైటీ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఆడపిల్లలకి ఏం కావాలి, ఎందుకు ఇంత మనం డబ్బు వెనకాల పడుతున్నాం. ఇప్పుడు 20 కోట్ల అమ్మాయి ఎదురు చూస్తోందంటే ఇది ఒక ట్రాప్ అనే అర్థమైపోతుంది. నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎవరు డబ్బు కోరుకోరుగా. శ్రీధర్ నేను నీతోటే ఉండాలనుకుంటున్నాను శ్రీధర్, నాకు ఇవేవి ముఖ్యం కాదు, సైలెంట్ గా ఉన్న వాళ్ళు అసలు ఇలాంటివి చెయ్యరు. నాకు నువ్వు కావాలి అని ఒక ధర్నా చేస్తారు, అయితే వాళ్ళ ఇంటి ముందు కూర్చొని మౌనవ్రతం చేస్తారు, ఇంకేదో చేస్తారు. అంతేగాని వ్యక్తిగత వీడియోలు బయట పెట్టి అదేదైనా పూర్ణది అదే కదా. సో ఇక్కడ మీకు క్లియర్ కట్ గా అర్థం అవుతున్నది ఏంటంటే, ఈ వీణ అనే ఈవిడ ఒక అంటే ఏమనాలి, వైసీపీ వదిలిన బాణమా అంటే అప్పుడు చెల్లి బాణం అయిపోయింది, ఇప్పుడు ఇంకో మహిళా బాణం వచ్చింది. వచ్చి ఇక్కడ మీకు అంటే జనసేన మీద ఇంకా ఎన్ని బాణాలు వేస్తారు వీళ్ళు. అదే ఇప్పుడు ఎందుకు మేడం ఇంత చిల్లరగాను డైరెక్ట్ గా కాంపిటేటివ్ గా పోటీ చేస్తే వాల్యూ కాదు కదా. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళకి రోడ్లు లేని రోడ్లు వేయించండి, చదువులు లేని పిల్లలకి టీచర్లు పెట్టించేలాగా బట్టలు నొక్కుతాం అంతే. అప్పుడు గుర్తుపెట్టుకో, బట్టలు నొక్కుతాను. నేను ప్యాలెస్ నుంచి కథల్లో 2 బట్టలు నొక్కుతాను, మీకు కల్తీ మధ్య కల్తీ లడ్డు ఇస్తాను. ఇప్పుడు ఓటు మీరు వేసారు నేను వేసాను కదా, అసలు ఇట్లా ఉంటే వేస్ట్. అసలు రాజకీయాలు ఇంత దరిద్రంగా ఉంటే అసలు అంటే ఇప్పుడు బట్టి మీకు ఏమర్థం అవుతుంది, వైసీపీ వాళ్ళని మీరు ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి తరివేయండి. మీకు అర్థమైందా? అసలు జగన్మోహన్ రెడ్డి అనే అతన్ని రానివ్వకండి, ఎక్కడో ఎలహంకలో కూర్చుని స్కెచ్లు వేసి ఇట్లా చేయటం ఏంటండి అసహ్యంగా. అదే ఇప్పుడు వైసీపీ కానీ ఇప్పుడు అమ్మాయికి మాత్రం రేపొద్దున ఏం కలిసి వస్తుంది, ఇప్పుడు వైసీపీ వాడుకుని వదిలేసాక ఆవిడ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి ఆవిడకి? ఇప్పుడు ఈవిడ వల్ల కొడుకు ఏమైపోతాడు? మీరు పిల్లల్ని ఎందుకంటే ఆవిడ అన్నారు కదా, కొడుకు ఎప్పుడో ఎదిగి 10 సంవత్సరాల తర్వాత అబ్బాయికి అమ్మ నాన్న అని తెలుస్తాయి, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేసి కెపాసిటీ వస్తుంది, బట్ ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు, అప్పుడు లోపల ఈ విషయం మాసి మసైపోతుంది, ముందు నాకు న్యాయం జరగాలి కదా అని అంది తన ఆడియోలో. అంటే చూడండి ఇక్కడ అసలు ఎట్లా అంటే లేదు, షీఈ్ అంటే చాలా ప్రీ ప్లాన్, చాలా అంటే ఈ విషయంలో చాలా మెచ్యూర్డ్ గా ఉందా, మీకు అర్థమైంది? చాలా స్ట్రాంగ్ గా ఈ 60 శ్రీధర్ దగ్గర 20 కోట్లు లాగడానికి ఆవిడ స్కెచ్ వేసుకుని ఉన్నారు. ఆ స్కెచ్ కి పాపం శ్యామల్ లాంటి వాళ్ళు దోహదపడుతున్నారు. మళ్ళీ అందరూ మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెట్టేశారు, ఇప్పుడు గగ్గోలు పెట్టమని. ఇప్పుడు ఈ వీణ అనే ఆవిడ ఎక్కడున్నారు, శ్యామల్ తీసుకొస్తారా, రోజా తీసుకొస్తారా, లేదు వైసీపీ వాళ్ళు తీసుకొస్తారు? జగన్ గారు కూడా ప్రస్తావించారు, ముఖ్యమంత్రి గారు అయ్యుండి కూడా పాపం రేప్ అని మాట్లాడారు కాబట్టి పాప జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారా? ఆయన అమాయకులు మేడం, చాలా సంవత్సరం రిలేషన్ ఆయన రేప్ అనేసారు ఆయన పాపం. నిజంగానే ఆయనకి తెలియదు. అవును. సో మేడం తెలియదు కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకోకండి, పాప ఆయనకి ఏం తెలియదు, అమాయకుడు, ఎలకంకలో వచ్చండి అంతే అంటారా? సో మేడం ఇక్కడ ఒక చిన్న అభియోగం వస్తుంది, ఆరోపణ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తీసుకోవడం లేదని కొందరు అంటూ ఉంటే, కొంతమంది ఇదంతా జనసేన కావాలని చేసి
శ్రీధర్ని ఎందుకు టార్గెట్ చేశారు అసలు అని అంటుంది. సో దీనికి ఏమంటారు? వాళ్ళకేం పట్టిందండి ఇప్పుడు శ్రీధర్ని వాళ్ళు బదనాం జనసేనలో చేస్తారు ఉన్న నాయకులే, కీలక నాయకులే సరే ఆ చేశారు. కీలక దానికి నాయకులు ఏమంటారు? ఎవరో బయట పెట్టమనండి ఎందుకు చేస్తారో కనుక్కోండి. ఉమ్, ఇప్పుడు శ్రీధర్ మీద ఎందుకు ప్రత్యేకంగా కక్ష ఉంటుంది? రైల్వే కొడూరు ఎక్కడో ఉమ్, అతను ఒక ఎస్సీ, అతను ఉమ్, ఆ అమ్మాయి కూడా ఎస్సీ. ఉమ్. ఇప్పుడు గతంలో కొత్తగా శ్రీధర్ వైసీపీ వ్యక్తి, అదొక వైసీపీ ఆశ్చర్యం. గతంలో శ్రీధర్ వైసీపీలో వైసీపీ చేసిన నుంచి వ్యక్తి. వచ్చారు. ఉమ్, అలాంటప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు బదనాం చేసుకుంటారు? ఉమ్. కాబట్టి ఇక్కడ ఇది అసలు అర్థం లేని మాట. అన్నెసెసరీ. ఇప్పుడు ఏదో ఒకటి అనాలి, బురద చల్లాలని. కాబట్టి పవన్ కళ్యాణ్ చూస్తున్నారా లేదా? పవన్ కళ్యాణ్ వెంటనే ఆయన సస్పెండ్ చేయించారు, కమిటీ వేశారు. ఇంకేం చేస్తారు ఒక నాయకుడు? కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ఇవి కాదండి. ఇప్పుడు ఆ వీణ అన్న ఆవిడ సంగతి తేలితే వస్తే ఆరవ శ్రీధరు నిందితుడా కాదా అనేది తెలిపోతుంది. ఆరవ శ్రీధర్ ఒక్కలేనా? ఇంకా నెక్స్ట్ లైన్ లో ఇంకెవరైనా ఉన్నారా? కంగారేం పడద్దు. ఎందుకంటే ఇంకా ఈ already మధ్యలో ఇంకెవరన్నా ఉన్నారా చిన్న చితక? మన కేసెస్ అన్ని బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది మేడం. ఎందుకంటే మరి దరిద్రంగా సొసైటీ భ్రష్టు పట్టిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇది ఒక ఆటలాగా అయిపోయింది. ప్రజా ఏమంటాం మనం ఇప్పుడు, సమాజం అన్నా లేదు, మనకున్న చట్టాలన్నా అలా కాదు. మనకున్న- సమాజం అంటే అంటే ఒక కుటుంబ నేపథ్యాలు ఇవేం ఉండవు. ఆ, సమాజాలంటే ఇలాగా ఎవరెవరితో వెళ్తారో సంబంధం ఉండదు. అవును. ఎవరికి ఏది నచ్చితే అది చేస్తారు. అంటే విలువలు అక్కర్లేదు, మనకి ఏది కూడా కట్టుబాట్లు లేదు. అక్కర్లేదు. ఇందులో మెయిన్ నాకు బాగా ట్రిగర్ అయిన పాయింట్ ఏంటంటే మేడం, మెడికల్ పరంగా ఇదంతా ఒక పక్కన పెడితే అది చాలా పెద్ద 5 విషయం. అబార్షన్స్ 6 అబార్షన్స్ అండ్ నెంబర్ ఆఫ్ అబార్షన్స్ అని చెప్తూ ఉంటే అసలు మెడికల్ పరంగా రేపు పొద్దున్న ఆడపిల్లలు ఏం చేస్తారు, ఎక్కడ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ? ఇది మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన డెఫినెట్ అవసరం. గా డెఫినెట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.